హాయ్ అండి. హైందవ బంధువులందరికీ నా నమస్కారాలు. చాగంటి కోటేశ్వరరావు గారి కాకినాడలో గోశాల ఎలా ఉందో మనం చూద్దాం. అలాగే చాగంటి కోటేశ్వరరావు గారి గురించి 4 విషయాలు మనం చెప్పుకుందాం. ఇవాళ సినిమా హీరోలలో అగ్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని పేరు ప్రఖ్యాతులు కలిగిన ప్రవచనకారుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. గత 15 ఏళ్లలో ఆయన సాధించిన ప్రతిష్ట మరే ఇతర ఆధ్యాత్మికవేత్తలకు దక్కలేదు అనేది నిస్సందేహంగా. అఖండ ప్రజ్ఞావంతుడు, పండితుడు, వేదమూర్తి చాగంటి వారు. ఆయన ఎంతటి ఖ్యాతి గడించారో, కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు, సునాశయంగా బయటపడ్డారు. చాగంటి వారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన భార్య వ్యవసాయ శాఖలో ఉన్నతాధికారి. ఏ ఛానల్లో చూసినా చాగంటి వారి ప్రవచనాలు కనిపిస్తుంటాయి. అవి చూస్తే అసలు చాగంటి వారు ఏనాడైనా ఆఫీస్కి వెళ్తారా అనే సందేహం కలుగుతుంది ఎవరికైనా. కానీ చాగంటి వారు ఆఫీస్కి ఒక్కరోజు కూడా సెలవు పెట్టరు, ఒక్కసారి కూడా లేట్ పర్మిషన్ తీసుకోరు. ఆయన కేవలం శనివారం, ఆదివారం మాత్రమే ప్రవచనాలు ఇస్తారు. అవి కూడా కాకినాడలోని ఒక దేవాలయంలో. ఛానల్స్ వారు అక్కడికి వెళ్ళి రికార్డు చేసుకొని ప్రసారం చేస్తుంటారు. చాగంటి వారికి ఉన్న ప్రతిభ స్తంభించిన సొమ్ము చూసుకోదలుచుకుంటే ఏ పాటైనా 100 ఎకరాలు భూములు, ఇల్లు, వాకిళ్ళు, మణి మాణిక్యాలు సంపాదించేవారు. కానీ ప్రవచనాలు ఆయన నయా పైసా పారితోషకం తీసుకోరు. ఎక్కడైనా బయట నగరాలకు వెళ్ళి ప్రవచనాలు ఇవ్వాల్సి వస్తే ఆయన తన సొంత డబ్బుతో స్లీపర్ క్లాస్ టికెట్ కొనుక్కొని ప్రయాణం చేస్తారు. నిర్వాహకుల నుంచి డబ్బు తీసుకోరు. ఆయనకున్నది కేవలం 2 పడకల గది, చిన్న ఇల్లు. ఇంతవరకు ఆయనకి కారు లేదు. ఆఫీస్కి కూడా మోటార్ సైకిల్ మీద వెళ్తారు. FICA డైరెక్టర్ క్రైస్తవుడు. చాగంటి వారు ఆఫీస్కి వెళ్ళగానే ఆయన స్వయంగా వచ్చి బూట్లు విప్పి చాగంటి వారికి నమస్కారం చేస్తారు. సెలవులకు ఉపయోగించుకోమని, కావాలంటే లేటు అనుమతులు తీసుకోమని చెప్పినా చాగంటి వారు ఆ సౌకర్యాలని ఎన్నడూ ఉపయోగించుకోలేదు. చాగంటి వారికి 6-7 ఏళ్ల వయసులో జనకులు గతించారు. ఆయనకు ఒక్క అక్క, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లిగారు కష్టపడి 4 పిల్లల్ని పెంచారు. వారికి ఆస్తిపాస్తులు లేవు. నిరుపేద కుటుంబం. సంసారానికి తను మాత్రమే పెద్ద దిక్కు అన్న స్పృహ పోటమరిచింగా చాగంటి వారు అహోరాత్రులు సరస్వతి ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు. పాఠశాల స్థాయి నుంచి ఆయన విద్యాబుద్ధులు వికసించాయి. వేదగ్రణీయ ఆయన రసన మీద తిష్ట వేసుకొని కూర్చున్నది. ఫలితంగా ఆయన